డయాబెటీస్ రోగుల సంఖ్య మన దేశంలో నానాటికి విపరీతంగా పెరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి అన్నం అధికంగా తినటం. అందుకే డయాబెటీస్ పేషెంట్లకు అన్నం తినడం తగ్గించాలని సూచిస్తుంటారు. ఎందుకంటే అన్నంలో కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ అధికంగా ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఉత్తరాది వారితో పోలిస్తే అన్నం ఎక్కువగా తినేది దక్షిణాది రాష్ట్రాల ప్రజలే. రోజులో కనీసం ఒక్క పూటైనా అన్నం తినకుండా ఉండలేరు. కొందరికి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనంలో కూడా అన్నం తప్పక ఉండాల్సిందే. ఏ కూరనైనా అన్నంతోనే కలిపి తినటం చాలా మందికి అలవాటు. అయితే ఈ 5 రకాల ఆహార పదార్థాలను అన్నంతో కలిపి అస్సలు తినకండి, లేకపోతే మీకు డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అన్నం, రోటీని ఎప్పుడూ కలిపి తినకూడదు. ఈ రెండింటిలోనూ గ్లైసెమిక్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. దీనివల్ల మధుమేహం నుంచి ఊబకాయం వరకు అనేక వ్యాధులు సంభవించవచ్చు. అదే కాక ఈ రెండింటిని కలిపి జీర్ణం చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అందువల్ల ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. పప్పు, బియ్యం, సలాడ్ ఒక అద్భుతమైన భోజనం. అన్నంతో సలాడ్ తినటం వల్ల ఎటువంటి హాని లేదు. కానీ జీర్ణక్రియ సరిగా లేని వారు అన్నం, సలాడ్ కలిపి తినకూడదు. ఎందుకంటే అన్నంతో కలిపి పచ్చి సలాడ్ను తిన్నప్పుడు జీర్ణం చేసుకోవడానికి జీర్ణ వ్యవస్థకు కష్టంగా మారుతుంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్న వ్యక్తులకు ఈ ఆహార పదార్థాలు కొత్త వ్యాధులను తెచ్చిపెడతాయి. బియ్యంతో బంగాళదుంపలు తినటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ రెండింటిలోనూ పెద్ద మొత్తంలో కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు ఉంటాయి. ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకూడదని కోరుకునేవారు ఈ రెండింటినీ కలిపి తినటం మానుకోండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేకపోతే తక్కువ పరిమాణంలో కలిపి తినవచ్చు. కొంతమంది అన్నం తినే ముందు లేదా వెంటనే ఏదైనా పండు తింటారు. అయితే ఇలా చేయడం మీ ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా మీ జీర్ణక్రియ సరిగా లేకపోతే ఈ కాంబినేషన్ను అస్సలు ప్రయత్నించకూడదు. అన్నం, పండ్లను కలిపి తింటే మీ జీర్ణక్రియ దెబ్బతిని కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. కొంతమందికి ఆహారం తిన్న వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఏ విధంగానూ మంచిది కాదు. ఒకవేళ ఈ అలవాటు ఉంటే మధ్యాహ్నం భోజనం లేదా రాత్రి భోజనంలో అన్నం తిన్నాక వెంటనే టీ తాగడం మానుకోండి. లేకపోతే కడుపులో ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు పొరపాటున కూడా ఇలా చేయవద్దు.